హైదరాబాద్లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నుంచి ఈ ఏడాది పట్టభద్రులైన వారందరినీ న్యాయవాదులుగా నమోదు చేయరాదంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆదేశం దేశవ్యాప్త విమర్శలకు దారితీసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు 2026లో నల్సార్ నుంచి న్యాయ పట్టా పొందిన ఏ విద్యార్థిని ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్ కూడా అడ్వకేట్గా నమోదు చేయరాదని బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా సర్క్యులర్ జారీ చేశారు. కానీ దేశవ్యాప్తంగా న్యాయ విద్యార్థుల నుంచి ఒత్తిడి ఎదురుకావడంతో బార్ కౌన్సిల్ రాత్రికి రాత్రే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ ఘటన న్యాయ వర్గాల్లో కలకలం రేపింది. నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ఆహ్వానించటాన్ని మరోసారి పరిశీలించాలంటూ అవుట్ గోయింగ్ బ్యాచ్ విద్యార్థులు వీసీకి వినతి పత్రం సమర్పించటమే వివాదానికి మూలం. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసు దౌర్జన్యానికి సంబంధించిన వీడియోలు చూసేందుకు కోర్టుకు సమయం లేదని సీజేఐ వ్యాఖ్యానించిన తర్వాత విద్యార్థులు ఈ వినతి పత్రం ఇచ్చారు. కానీ సమగ్ర చర్చ అనంతరం తాజా నివేదిక ప్రకారం నల్సార్ 2026 బ్యాచ్ విద్యార్థుల్లో అత్యధికులు నిర్దోషులని, అగౌరవ చర్యలో పాల్గొనే ఉద్దేశం వారికి లేదని సభ్యులు ఏకగ్రీవ అభిప్రాయానికి వచ్చారు. దానికి అనుగుణంగా ఎన్రోల్మెంట్ నిషేధంపై చైర్మన్ ఉత్తర్వులను కౌన్సిల్ సవరిస్తోంది. విద్యార్థులంతా తమకు నచ్చిన స్టేట్ బార్ కౌన్సిల్లో నమోదు కావచ్చు అని కొత్త సర్క్యులర్లో పేర్కొంది. ఎవరి తప్పు లేకుండా ఏ విద్యార్థి నష్టపోకూడదని మిశ్రా తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, నల్సార్ యూనివర్సిటీ ఇష్యూకి సంబంధించి అప్డేట్ ఏంటి? అలాగే రాత్రికి రాత్రే నిర్ణయం కూడా మార్చుకున్నారు, దానికి సంబంధించి అప్డేట్. నల్సార్ 2025 కన్వకేషన్ కి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను ఆహ్వానించడాన్ని కొంతమంది విద్యార్థులు వ్యతిరేకించిన ఈ విషయం పైన నిరసనలు తెలపడంతో పోలీసులు చర్యకు ఇటీవల విద్యార్థులు తెలిపినటువంటి నిర్ణయం పైన పోలీసులు చర్య తీసుకునే దిశగా కూడా ముందుకెళ్లినటువంటి పరిస్థితి. సీజీఐ చేసినటువంటి వ్యాఖ్యలు, కోర్టు వైఖరి పై ఉన్నటువంటి వ్యాఖ్యల పైన వందల మంది విద్యార్థులు యూనివర్సిటీ అధికారులకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని కారణంగానే ఈ వివాదం రాజుకున్నటువంటి పరిస్థితి. ఈ క్యాంపెయిన్ పై తీవ్రంగా స్పందించినటువంటి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మొదట నల్సార్ ఇవ్వడం జరిగింది. ఉద్యమాన్ని నడిపినటువంటి విద్యార్థులను కూడా గుర్తించాలని చెప్పి స్పష్టంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నల్సార్ సంబంధించినటువంటి వీసీని కోరడం జరిగింది. దీంతో పాటు నల్సార్ 2026 సంబంధించినటువంటి బ్యాచ్ విద్యార్థులను బార్ కౌన్సిల్ కు సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఎన్రోల్ చేయవద్దనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ ఆదేశాలు అంటే నిరసనలో పాల్గొన్నటువంటి విద్యార్థుల ఎన్రోల్మెంట్ కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కనబడుతుంది. దీనిపైన తీవ్ర విమర్శలు రేవడం జరిగింది. బీసీఐ వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా కూడా మొత్తం ప్రొసీడింగ్స్ ను క్లోజ్ చేస్తున్నట్టు 2026 బ్యాచ్ పై ఇక చర్య అవసరం లేదని చెప్పి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తంగా సీజేఐ సూర్యకాంత్ ఇవాళ మాత్రం అత్యంత ఈ కీలకమైనటువంటి విషయం పైన సుప్రీంకోర్టులో విషయం పైన ప్రస్తావనకు వచ్చినప్పుడు సీజీఐ అలాగే బీసీఐ చర్యను తీవ్రంగా తప్పుపడినటువంటి పరిస్థితి కనపడింది. స్టూడెంట్స్ వాళ్ళ రైట్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ వివాదం సీజీఐకి సంబంధించి కాక్రోచ్ సంబంధించినటువంటి వ్యాఖ్యలు అనేది ఒకవైపు ఢిల్లీ వేదికగా, మరోవైపు ఈ రోజు నల్సార్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ సురేష్.